హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, సింపుల్గా హైడ్రా. ఈ పేరు ఇప్పుడు భాగ్యనగర్ వాసులను భయపెడుతుంది. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోనే కొందరు ఎమ్మెల్యేలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం హైడ్రా బాధితుల ఉద్యమాన్ని సిద్ధం చేసిందే. ఇక ఇప్పటి వరకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు సమర్థిస్తూ వస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాయా కష్టం చేసి కట్టుకున్న ఇళ్లను కూడా నిట్ట నిలువున కూల్చేస్తుంటే కొందరు పేదలు రోడ్డున పడుతున్నారు. అన్ని అనుమతులు ఇచ్చిన ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లు చెయ్యి వేస్తుంటే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. హైడ్రా చర్యలకు తోడు మూసి నిర్వాసితులు కూడా చేరారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ నదిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి రెడ్ మార్క్ వేస్తున్నారు. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను ప్రభుత్వం రోడ్డున పడేస్తోంది అని ప్రతిపక్షాలు ఉద్యమ బాట పట్టాయి. దీనితో ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ ప్రక్రియలో ఇప్పుడు సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న అధికార పార్టీ నేతలు కూడా స్వరాలు సవరించుకుంటున్నారు. దీనితో ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. పెద్దలను వదిలేసి పేదల కట్టడాలను కూలుస్తుందనే అపవాదు నేపథ్యంలో ఇకపై పెద్దలపై ఫోకస్ పెట్టింది. మొదట్లో ఇలాంటి కట్టడాలను కూల్చేసి అందరి దృష్టిలో పడ్డ హైడ్రా తర్వాత వాటి సంగతి మర్చిపోయిందనే విమర్శ ఉంది. అందుకే అలాంటి విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పెద్ద తలకాయల కట్టడాలపై ఫోకస్ పెట్టిందని సమాచారం. మరోవైపు ఆపరేషన్ మూసీ విషయంలో కూడా ఆచితూచి ముందడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ, ఇతర సదుపాయాలపై విస్తృత ప్రచారం కల్పించిన తర్వాత ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీకెండ్ కూల్చివేతల విమర్శలతో ఇక సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోజనలో హైడ్రా ఉన్నట్లు సమాచారం. అలాగే లీగల్ టీం సలహాలు తీసుకుంటున్న తర్వాత కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది. అక్రమ నిర్మాణమైనా సరే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే కూల్చివేయరు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.